ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అక్కయ్య, అందరికి నమస్తే. అందరికీ నమస్తే. మనం బ్రహ్మ సూత్రాలని వింటున్నాం. నమస్తే. బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు మన సూత్రము 41 సూత్రము, ఆకాశో అర్థాంతరత్వాది వ్యపదేశాత్. అంటే బ్రహ్మ యొక్క జ్యోతి స్వరూపం తెలుసుకున్నాం, బ్రహ్మ వేదాలని ఉపదేశించినట్టుగా తెలుసుకున్నాం. మరి పంచభూతాలలో ఉన్నటువంటి ఏదైతే ఆకాశ శబ్దం ఉందో, ఇక్కడ ఆకాశము ఇవి రెండు ఒకటేనా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏదైతే పంచభూతాల యందు ఆకాశం ఉందో అది పంచభూతాల కంటే, అంటే జలము కంటే, పృథివి కంటే, వాయువు కంటే, అగ్ని కంటే ఆకాశము సూక్ష్మము అని చెప్పబడి ఉంది. ఎప్పుడు ఆ 5 తత్వాలను తీసుకుంటే, ఆ 5 తత్వాల గురించి వర్ణించాల్సి వస్తే, ఏ 5 తత్వాలు? జలము, అగ్ని, వాయువు, ఆకాశం, పృథివి. ఈ 5 తత్వాలలో ఏది సూక్ష్మంగా ఉంది, ఏది ఎక్కువ వ్యాపించి ఉంది అని తెలుసుకోవలసి వస్తే అక్కడ ఆకాశతత్వమే అన్నింటికంటే సూక్ష్మమైనది అని, ఆ పదార్థాలకు సంబంధించింది ఆకాశం. కానీ సృష్టికర్త అయినటువంటి ఏదైతే పరమాత్ముడు ఉన్నాడో ఆ పరమాత్మునికి మనం ఆకాశం అన్నప్పుడు, పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశము, పరమాత్మునికి ఆకాశం అనే నామం ఉంది. అవి రెండు ఒకటి కాదు. బ్రహ్మని కూడా మనం ఆకాశం అంటాం. ఎందుకు? ఎలా పృథివీ యందు, జలము యందు, వాయువు యందు, అగ్ని యందు ఆకాశం వ్యాపించి ఉంది. మనము సృష్టి ఉత్పత్తిని విన్నప్పుడు ఏం తెలుసుకున్నాము? సతత ప్రకాశము విన్నాము. ఋగ్వేదాది భాష్య భూమిక విన్నప్పుడు సృష్టి ఉత్పత్తి, అలాగే సాంఖ్యకారుడు చెప్పినప్పుడు కూడా సృష్టి ఉత్పత్తిలో ఈ పంచభూతాలు ఒకటి ఎక్కువంటవి, మిగతా 4 తక్కువ ఉంటవి. ఇప్పుడు జలము తీసుకున్నప్పుడు జల అంశం ఎక్కువ ఉంటది, అంతేగాని జలములో పృథివీ కణాలు లేవని, అగ్ని కణాలు లేవని, వాయు కణాలు లేవని అనడానికి వీలు లేదు. అక్కడ జలము అన్నప్పుడు జల కణాల సంఖ్య, అలాగే అగ్ని తీసుకున్నప్పుడు అగ్ని కణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, మిగతావన్నీ తక్కువగా ఉంటాయి. అలాగే వాయువుని తీసుకున్నప్పుడు వాయు కణాలు ఎక్కువగా ఉంటాయి, మిగతావి తక్కువ ఉంటాయి. కానీ విశేషం ఏంటంటే అగ్ని, వాయువు, జలాదుల యందు ఆకాశము చక్కగా వ్యాపించి ఉంటది. అటులని పరమాత్ముడు కూడా సర్వ జీవుల యందు బ్రహ్మాండమునందు వ్యాపించి ఉంటాడు. కాబట్టి పరమాత్ముని మనం ఏమని పిలుస్తున్నాము? ఆకాశము అంటున్నాం. కానీ పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశమే బ్రహ్మతత్వం
తత్వానికి సంబంధించింది కాదు. అర్థమైందా? రెండు వేరు వేరు. స ఓతశ్చ ప్రోతశ్చ సర్వాత్మానం సర్వగతం విభుత్వం. ఆ పరమాత్ముడు చాలా సూక్ష్మంగా ఉన్నాడు. అతను సర్వ జీవుల యందు నివసించగలుగుతాడు, బ్రహ్మాండమునందు నివసించగలుగుతాడు. అసంగ, ఎవ్వరితో సంపర్కుడు కాకుండా వేరుగా ఉంటాడు. కాబట్టి అంతటా ఉన్నందువలన, అందరికంటే అతి సూక్ష్మంగా ఉండడం వల్ల పరమాత్మునికి ఆకాశం అనే నామము ఉంది. అంతేగాని పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశం పరమాత్ముడు కాదు. పరమాత్మునికి సంబంధించిన ఆకాశ వర్ణం వచ్చినప్పుడు ఇక్కడ మనం పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశాన్ని తీసుకోవలసిన అవసరం లేదు అంటారు. తర్వాత 42వ సూత్రం. అసలు మీరిప్పుడు సృష్టి గురించి చెప్తున్నారు, పంచభూతాలలో ఆకాశం గురించి చెప్పారు. మరి జీవాత్మ పరమాత్మ ఒకటేనా? మీరు సిద్ధాంతాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే నాకు వాయిస్ క్లిప్ పెట్టండి, కానీ మీకు అర్థమైన సగం భాషలో సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యకండి. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, జీవాత్మ పరమాత్ముడు కాలేడా? ఏమని ప్రశ్న? సుషుప్త్రాశోంతర్భేదేనా. జీవుడు ఎప్పుడైతే ఏకాదశ ఇంద్రియాలను, కర్మలను, మనస్సుని సర్వమును పరమాత్మునికి ప్రసాదించిన తర్వాత అప్పుడు జీవుడు పరమాత్ముడు కాలేడా అని ఒక ప్రశ్న. ఎందుకంటే మనం వేదాంత దర్శన శాస్త్రంలో కూడా జీవాత్మ తత్వాన్ని మనం చర్చించుకున్నాం. ఏమని? ఎటులా నదులన్నీ కూడా ప్రవహించుకుంటూ సముద్రములో లీనమైనప్పుడు నదులు తమ నామరూపాన్ని కోల్పోతాయి. అటులనే సరే ప్రకృత్యాది సుఖములను తీసుకున్నటువంటి జీవాత్మ ఇంకా అజ్ఞానంగా ఉన్నాడు కాబట్టి అతను బ్రహ్మలో లయము కాలేదు అనడానికి సమంజసమే. ఎవరైతే జీవన ముక్తులున్నారో, ఇంకా సమాధి స్థితిలో ఉన్నారో, ఇంకా బ్రహ్మాండమున బంధింపబడి ఉన్నారో, ఈ జీవులందరూ కూడా బ్రహ్మ నుండి వేరుగా ఉన్నారు అంటే ఓకే. కానీ ఎవరైతే తమ సమస్త కర్మలను, సమస్తమును బ్రహ్మకు సమర్పించేస్తున్నారు కదా, నదులన్నీ ప్రవహించి సముద్రములో కలిసిపోయినప్పుడు తమ నామరూపాన్ని వదిలిపెట్టుకుంటున్నట్టుగా, అలాగే జీవన ముక్తుడు అంటే సిద్ధ పురుషుడు కైవల్యమును పొందినప్పుడు, కైవల్య ప్రాప్తిని లబ్ధి చేసుకున్నప్పుడు ఆ జీవుడు పరమాత్మ నుండి వేరేలా అవుతాడు, అందులో కలిసిపోతాడు కదా అని ప్రశ్నిస్తున్నాడు. దానికే ఈ సూత్రములో ఏం చెప్తున్నాడంటే, ఎంతటి సామర్థ్యం ఉన్నప్పటికీ జీవుడు ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ, ఇప్పుడు శివుడు ఉన్నాడు. శివుడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా నీరు లేక ప్రాణులు, మనుష్యులే కాదు, వృక్షాలు, లతలు, వనస్పతులు, తీగలు, క్రిమికీటకాదులు, సమస్త భూమండ అంటే ఎక్కడైతే శివుని యొక్క పరిపాలన ఉందో ఆ రాజ్యములో సమస్త ప్రాణులు నీరు లేక అల్లాడిపోయినవి. అది ఒక రోజో 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలు బావిలో నీరు లేవు, బోర్లు అంటే ఇలా ఎక్కడ నీటి వ్యవస్థ లేక ప్రాణులన్నీ కొట్టుమిట్టాడుతున్న సమయములో శివుడు అంతర్గత శక్తితో
ఆ పర్వతము నుండి పృథివీలోకానికి నీటిని తీసుకొచ్చే ఏదైతే వైజ్ఞానికమైన వ్యవస్థ చేశాడో అది సామాన్యమైనది కాదు. మీరు ఈరోజు ఏ వైజ్ఞానికులైనా వాళ్ళు ల్యాబ్లో కూర్చున్నప్పుడు తదేకముగా పరిశోధన చేస్తారు. అందుకనే ఆధ్యాత్మిక మార్గములో కూడా పరమాత్ముని ఆస్వాదించాలి అన్నా, పరమాత్ముని దర్శించుకోవాలన్నా భజనలు, కీర్తనలు, శబ్దము, శ్వాస మీద ధ్యాస వద్దు అంటారు. ఎందుకంటే ఆత్మ తదైక భావంలోకి వెళ్ళాలి. అలాగే శాస్త్రవేత్తలు ఒక లోతైన అన్వేషణ చేస్తున్నటువంటి వైజ్ఞానికులందరూ కూడా తమ లోపలనే యోజన చేస్తారు. తమ మస్తిష్క భాగమున మననం చేస్తారు. శివుడు కూడా సర్వ ప్రాణుల యొక్క దాహాన్ని తీర్చడానికి ఆ మార్గము యొక్క అన్వేషణ చేశాడే. అడవికి వెళ్ళి ఉండొచ్చు, దారి కనిపెట్టి ఉండొచ్చు, దారిలో అనేక విష సర్పాల యొక్క ఆక్రమణకు గురై ఉండొచ్చు. అంతేగాక అటువంటి దారిలో ఉన్నటువంటి నరప్రాణులు కూడా మేము ఇక్కడి నుంచి నీటి వ్యవస్థ చెయ్యనివ్వము. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర గొడవలప్పుడు కూడా మా నదులన్నీ మీ వైపు ఉన్నవని మనం ఇలా గొడవలు పడ్డాం. మరి ఆ సమయంలో కూడా ప్రజలు మా రాష్ట్రము నుండి, మా ప్రాంతము నుండి నీరును పోనివ్వకుండా అడ్డుకొని కూడా ఉంటారు. మనము శివుడి కాలాన్ని, రాముడి కాలాన్ని, కృష్ణుడి కాలాన్ని, వాళ్ళ వేషధారణని ఇప్పటి మానవాళికి చాలా విభిన్నంగా చూపించి అది దేవతలు, ఇప్పుడు మనుష్యులు అని మనమే సినిమాల ద్వారా గ్రహించాము, కానీ యథార్థం మనకు తెలియదు. ఆ సినిమాలలో రాక్షసులు ఇలా ఉండే, రాముడు ఇలా ఉండే, భాగవతం తీసుకుంటే వాళ్ళు ఇలా ఉండే. ఇదంతా మన ఇతిహాస జ్ఞానం అంతా కూడా మనకు సినిమాల ద్వారా వ్యాప్తి చెందింది, గ్రంథాల ద్వారా వ్యాప్తి చెందలేదు. శ్రావణము ద్వారా మన హైందవ యుజం వ్యాప్తి చెందలేదు. అందుకనే మీకు ఏదైతే దృశ్యం చూసారో, ఏదైతే మీరు మాటలు విన్నారో, దాని నుంచి బయటపడాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే శివుడు యొక్క పరాక్రమ శక్తిని, శివుడు ఏదైతే వివిధ రాష్ట్రాల నుండి ఆ నీటి వ్యవస్థ చేసినప్పుడు అతను ఎన్ని క్రూర మృగ విష సర్పాల బారి నుండి రక్షించి తన రాష్ట్రానికి నీరు తెచ్చినప్పుడు ప్రజలందరూ కూడా శివుడు చేసిన మహా ఉపకారాన్ని దైవంగానే భావిస్తారు. అంటే ఇప్పుడు మనం మరి అంతకుముందు ఆ కైలాసగిరిని, ఆ నగరాన్ని ఎవరు పరిపాలించలేదా? పరిపాలించారు, కానీ వాళ్ళు అలాంటి గొప్ప పనులు చేయలేకపోయారు. ఇవాళ భారతీయులు రాముణ్ణి దేవుడిగా పెట్టేశారు, కానీ నిజంగా దైవం కాబట్టి ఇన్ని గొప్ప పనులు చేశాడు, ఇంత మర్యాదగా ఉన్నాడు, అందుకే తమ్ముడికి రాజ్యం ఇచ్చాడు అని మనం ఒక దైవం అనే విశేషణం పెట్టి మనని మనం ప్రసన్నముగా ఫీల్ అవుతాం. కానీ రాముడు మాతాపితరుల గర్భము నుండి వచ్చి గురు పరంపరలో విద్యావంతుడై అతని జీవితంలో ఆ విధమైనటువంటి ధర్మపాలన చేయాల్సి వచ్చినప్పుడు చేశాడు, అందుకే అతను గొప్పవాడు అని ఇవాళ మనం చెప్పాలి అంటే మమ్మల్ని ఏమో మేమేదో రాముణ్ణి విమర్శిస్తున్నామంటారు, మేము దేవుడిగా నమ్మమంటారు.
మరి ఇతర దేశాలకి రాముణ్ణి గొప్పగా మనం కూర్చోబెట్టలేకపోతున్నాం. ఎందుకంటే అతను ఒక రాజుగా ఉన్నప్పుడు, మీరు దేశ విదేశాలకు వెళ్తే అక్కడ పాలన చాలా శాసనముగా ఉంటుంది. అక్కడ ప్రజలకి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని ప్రతి ఒక్కరూ నిజాయితీగా ట్యాక్స్ పే చేస్తారు. అక్కడ ప్రతి ఒక్కరికి ప్రజలు తక్కువ ఉన్నారు, భూమి యొక్క విన్యాసం ఎక్కువ ఉంది. అందుకని పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి. అంటే మరి భారతదేశంలో స్థలం తక్కువ ఉందా అంటే స్థలం తక్కువ లేదు భారతదేశంలో. ప్రపంచ దేశాలలో భారతదేశము కూడా గొప్ప వైశాల్యంతో కూడుకున్న దేశం. కానీ ఈ దేశంలో జరుగుతున్న దౌర్భాగ్య వ్యవస్థ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందని దీన్నే డెవలప్ చేస్తాం మనం. ఇక్కడ ఉన్నటువంటి వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, టెక్నాలజీ వ్యవస్థ గ్రామంలోకి తీసుకెళ్ళాం. దానివల్ల ఏమైపోతుంది, హైదరాబాద్ మహానగరాన్ని పట్టుకొని అందరం పాకులాడు. నిజంగా హైదరాబాద్లో ఉన్నదేంటి? రేట్లు ఆస్మానికి ఆకాశానికి దాటిపోయినవి. భూమిని మనము ఎంత వాడుకోవాలో అంత వాడుకోకుండా కొంచెం భూమిని తీసుకుని అదే భూమి దగ్గర వేలాది మంది ఉండేలాగా భవనాలు కట్టుకొని రేట్లు పెంచేసుకుంటున్నాం. గ్రామాలలో అన్ని ఇండ్లు కూలిపోయి అక్కడ ఎటువంటి వ్యవస్థ లేక అందరూ పట్టణానికి వలస వచ్చారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది, కారణం దౌర్భాగ్య వ్యవస్థ. అదే విదేశాలలో ఇలాంటి వ్యవస్థ ఉండదు. నిజాయితీగా వాళ్ళు పని చేయాల్సిందే. మరి రాముడు రాజ్యములో ప్రజలందరూ కూడా సుపన్నముగా సుభిక్షంగా ఉండొచ్చు, ఎవరికి ఎటువంటి లోటుపాటు లేకుండా. ఇవాళ అమెరికా, యూకే, ల్యాండ్ మీరు అందరు విదేశాల గురించి చెప్తారే, అలాంటి పరిపాలన అంతకంటే గొప్పగా రాముడు పరిపాలించాడు. మనము రామాయణం వినేటప్పుడు కూడా రావణాసురుడి యొక్క రాజ్యాన్ని చూస్తే ఎంత సంపన్న రాజ్యం ఉంది రావణాసురుడిది. మహాభారతం తీసుకుంటే ఆ ఆయుధాలని చూడండి, రథాలని చూడండి. అంటే దుర్యోధనుడు దుష్టుడైనప్పటికీ కూడా నగరాన్ని వృద్ధి చేశాడు. తన రక్త సంబంధికులను ఇబ్బంది పెట్టాడు, పక్కన పెడదాం. కానీ నగరాన్ని, ప్రజల్ని చాలా సుఖంగా చూసుకున్నారు. మనకి మహాభారతంలో ఎక్కడ కనబడదే దుర్యోధన యొక్క పాలనలో ప్రజలందరూ కూడా ఆకలితో. ఇప్పుడు మీరు విని మీరు రాస్తారు, ఇప్పుడు మీరు జతపరుస్తారు ఇక. కానీ దుర్యోధనుడు ఏ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదే. ఈనాడు రాజకీయ వ్యవస్థ ఉన్నంత నీచంగా మహాభారత సమయంలో, దుర్యోధనుడి సమయంలో లేదు. ఆయన కేవలం పంచ పాండవుల దాంట్లో విపక్షిగా ఉన్నాడు. అంటే అటువంటి రాజులని, అటువంటి పవిత్ర ఆచరణని మనము అలాగే ఇతిహాసము చూపించకుండా వాళ్ళని దేవుళ్ళని చేస్తాం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు రాముడు, శివుడు వీళ్ళందరూ భగవంతుల్లో లయమైపోయారు, లేదా భగవంతుని యొక్క అవతార పురుషులు. ఇది కాదు అని చెప్పడానికి నేనెంత ఈ ప్రపంచంలో సముద్రము లాంటి ఉన్నటువంటి వ్యవస్థలో నేను నిజంగా ఒక చిన్న ఆవగింజను కూడా కాదు. భగవంతుడు అవతార పురుషుడు, భగవంతుడు యుగ యుగాలకి ఒక్కొక్క రూపములో జన్మిస్తాడు అని ప్రబోధించే గురువులు నమ్ముతున్న ప్రజానికం మధ్యలో కాదు అని నేను గలమెత్తి చెప్పడానికి నేను ఆవగింజంత కూడా కాదు. రామాయణ కాలంలో ఉడతా భక్తి అంటారు, నాకు అంత భక్తి కూడా లేదు. నేను అంతా కూడా వేదం పట్ల చేయలేకపోతున్నా. వేద రక్షణ కోసం, యథార్థమైన జ్ఞానం కోసము నేను చిన్న పిచ్చికను కూడా కాలేకపోతున్నా. ఒక దట్టమైన అరణ్యానికి నిప్పు అంటుకున్నప్పుడు
మదోన్మత్తు లాంటి ఏనుగులన్నీ పారిపోతూ ఉన్నాయి. సింహాలు, పులులు, కోతులు, జింకలు, అన్ని వన్యప్రాణులన్నీ పారిపోయినవి. చిన్న పిచ్చుక మాత్రం అది తన రెక్కలతో వెళ్తది. మరి వటవృక్షాలన్నీ భస్మమవుతున్నప్పుడు పిచ్చుక ఎంత పైన ఎగరాలి. ఆ వేడికి తన రెక్కలు భస్మం కాకుండా సురక్షితంగా అది ఎగరాలి. తన నోట్లో ఎంత చుక్క పడుతుందో అంత తీసుకొచ్చి మంటను ఆర్పాలి. అలాంటి దృశ్యాన్ని చూసిన ఒక ఏనుగంటదంట పిచ్చుకతో, నేను ఒకసారి చెరువు దగ్గరికి వెళ్తే ఒక బకెట్ నీళ్లు తేయగలుగుతాను. అలా మా ఏనుగు జాతి అంతా కూడా సంకల్పించుకుంటే ఈ అరణ్యం యొక్క మంటల్ని చల్లార్చగలుగుతాం. కొంతమంది దీనికి మేము సేవ చెయ్యగలుగుతాం. కానీ ఆ లోపు మంటలు ఎక్కువైతే మా శరీరాలు భస్మమైతే మా జాతి నశించిపోతుంది. అందుకే మేమంతా పరిగెడుతున్నాం, నువ్వేంటి ఈ సాహసం చేసావు అని అడిగిందంట. అరే, ఈ అరణ్యం పచ్చగా ఉన్నప్పుడు నేను దీని ద్వారా సుఖింపబడ్డాను, ఆహ్లాదకరమైన జీవితాన్ని నేను పొందాను కనుక నేను మరణిస్తే కూడా ఈ అరణ్యంలోనే మరణించాలి, అందుకే నేను ప్రయత్నం చేస్తున్నాను అందంట. నేను పిచ్చుకను కూడా కాలేకపోతున్నాను వైదిక ధర్మ రక్షణ విషయంలో. పిచ్చుకనే తన దట్టమైన అరణ్యాన్ని ఆర్పగలుగుతుంది, అది ప్రయత్నం అన్న చేసింది. ఈరోజు సృష్టికర్త స్థానంలో మహాపురుషులని మహాపురుషులుగానే కొలవండి, వాళ్ళ చరిత్రని ఆరాధించండి, వాళ్ళ గుణకర్మ స్వభావాలను స్తుతించండి, నామస్మరణ చెయ్యండి. కానీ హృదయ మందిరములో స ఏషాం పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదా, ఏ పరమాత్ముడైతే ప్రతిసారి సృష్టిని రచిస్తాడో, ప్రళయం చేస్తాడో, వేద జాతనో, కర్మఫల ప్రదాతనో, ఆ బ్రహ్మ అకాయం అవ్రణం అస్నం అపాప విద్దం శుద్ధం కవీర్ మనీషి పరిభూర్ స్వయంభూర్ యాత తథ్యతో అర్థాన్ వ్యదదాత్ శాశ్వతిభ్య సమాభ్య అని యథార్థవాదాన్ని నేను భారతదేశంలోనే నేను చేయలేకపోతున్నా, ఇంకా విదేశాలకేమెంత. ఇది నా యొక్క బలహీనత, నా యొక్క అసమర్థత. పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందించలేకపోతున్నా. ఇక్కడ అదే ప్రశ్నిస్తున్నాడు, జీవాత్మ పరమాత్ముడు కాలేదా అంటే వేదవ్యాసుడు, బ్రహ్మసూత్రకర్త, వేదాంత దర్శనకారుడు, జీవుడు ఎప్పుడు కూడా బ్రహ్మ కాలేడు. ఎంత సంపర్కంలోకి వచ్చినా, ఎంత గుణవంతుడైనా, ఎంత ధార్మికుడైనా సృష్టికర్త జీవుడు కాలేడు. ఎందుకంటే జీవుడు తనని తాను ఈ సమస్త సాధనాల నుండి, బ్రహ్మచక్రము నుండి వేరైనప్పుడు, అతని కర్మలన్నీ పవిత్రమైనప్పుడు, అతని జ్ఞానము శ్రేష్టతమమైన ఉన్నత శిఖరాన్ని చేరుకున్నప్పుడు, అతని సాధన ఆకాశము వలె ఊర్ధ్వంగా ఉన్నప్పుడు ఆయన కైవల్యాన్ని పొందుతున్నాడు. ఆ జీవాత్మ కైవల్య సుఖాన్ని పొందుతున్నప్పుడు ఇక్కడ సృష్టి కార్యం జరుగుతుంది. ఇక్కడ కోటాన కోట్ల జీవులు కర్మఫలాలను అనుభవిస్తున్నారు. కావున జీవుడు ఎప్పుడు కూడా సృష్టికర్త కాలేడు, కేవలం కైవల్యానికి వెళ్ళగలుగుతాడు, ఇతిహాసాన్ని రచించగలుగుతాడు. ఈరోజు రాముడు, కృష్ణుడు, దుర్గామాత, సంతోషమాత, మీ ఎంతమంది దేవి దేవతల్ని ఆరాధిస్తున్నారే అలా చరిత్రవంతులు కాగలుగుతారు. రాముడు భరతుని కోసం మొత్తం రాజ్యమే వదులుతున్నాడు. భరతుడు రాముడి కోసం పాతకలు పెట్టి రాజ్యం చేస్తాడు. విభీషణుడు ధర్మం కోసం స్వంత అన్ననే వదిలిపెట్టాడు. ఇలాంటి గొప్ప గొప్ప ఆత్మలుగా మనం కాగలుగుతాం ప్రయత్నం చేస్తే.
కౌసల్యాదేవికి పుట్టిన సుపుత్రుడైన రాముణ్ణి కైకేయి మాత శస్త్ర విద్యలో నిపుణ్ణి తయారు చేయగలిగింది. తన భరతునితో సమానంగా పెంచగలిగిన విశాలమైన హృదయం కైకేయి మాతది. అలా గొప్ప ఆత్మలు కాగలుగుతారు, గొప్ప సామర్థ్యం తెచ్చుకోగలుగుతారు, ఇతిహాసంలో నిలబడగలుగుతారు. అంతేకాని వాళ్ళు సృష్టికర్త కాలేరు, ఇతర జీవులకు కర్మఫలాలను ఇవ్వలేరు. జీవుడు జీవుడే. ఎందుకంటే బ్రహ్మలాగా, బ్రహ్మలో యహ సర్వజ్ఞ సర్వవిద్. మాతృగర్భములో పుట్టినప్పుడు నైమిత్తిక జ్ఞానమే లభించకపోతే అతను భోగ పదార్థాల యందు ఏ జీవుడైనా సరే, మీరు పూర్వజన్మ సుకృతములో ఉత్తమోత్తమ సాధన చేసుకొని వచ్చారు. ఇక్కడ మీకు చక్కటి గురువు లభించలే, అందమైన స్త్రీ ఎదురైంది, ధన సంపన్ననిచ్చే పురుషుడు ఎదురయ్యాడు. ఈ జీవాత్మ పడిపోతుంది, ప్రకృతి అది సుఖాల వైపు వశీభూతుడవుతాడు. మరి పూర్వజన్మలో అతని ఆత్మలో స్మృతులు లేవా? ఉన్నవి. సాధనకి ప్రయత్నం చెయ్యలేడా అంటే చేసిండు. కానీ వర్తమానములో గురువు లభించకపోతే, ఆత్మకు నైమిత్తికమైన జ్ఞానము శుద్ధముగా దొరకకపోతే ఆ ప్రయత్నం ఆగిపోతుంది. అందుకే జీవుని యొక్క అల్ప సామర్థ్యం, జీవుని యొక్క ప్రయత్నం అంతా కూడా అతని కళ్యాణం కొరకే ఉంది. అతను కైవల్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే శ్రేష్టమైన మార్గాన్ని అనుభవిస్తాడు, ఇతిహాసాన్ని రాయగలుగుతాడు, చరిత్రను సృష్టించగలుగుతాడు. కానీ సృష్టి నిర్మాణం చెయ్యలేడు, కర్మ ఫలాలను ప్రసాదించలేడు. పత్యాది శబ్దేభ్యశ్చ, వేద శాస్త్రముల యందు ఏదైతే జీవాత్మ బ్రహ్మతత్వము చెప్పబడి ఉందో, ఇదే జీవుడు ఇతిహాసాన్ని తయారు చేయగలుగుతాడు. జీవుడు ఈనాడు సామాన్య మానవులు అనేక రకాల ద్వంద్వముల యందు ఇరికిపోతున్న మానసిక ఒత్తిళ్ళు. కానీ మనం ఇతిహాసమును చూస్తే వాళ్ళకు కూడా మనలాంటి సమస్యలే ఉండే, కానీ వాళ్ళు దాన్ని త్యజించగలిగారు. మనం మరణ పర్యంతం రోధిస్తూ ఉంటాం. సీతమ్మ తల్లికి కష్టాలు రాలే? పాపం జనక మహారాజు యొక్క దేదీప్యమానమైన అందమైన సుగుణవతి అయిన సుశీలవతి అయిన కన్య సీతమ్మ తల్లి. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తమ బిడ్డలు బుద్ధిమంతులుగా ఉంటే, గుణవంతులుగా ఉంటే, రూపవంతులుగా ఉంటే, మంచి స్వభావముగా ఉంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు తమ బిడ్డల్ని. ఒక స్కూల్లో కూడా ఒక టీచర్ ఒక స్టూడెంట్ నియమితంగా హోంవర్క్ చక్కగా చదువుతూ ఉంటే, అల్లరి చెయ్యకపోతే, డిసిప్లిన్ గా ఉంటే ఆ టీచర్ కూడా ఆ స్టూడెంట్ని ప్రేమిస్తుంది. మరి జనక మహారాజు దగ్గర పెరిగినటువంటి సీతమ్మ తల్లి రాముడితో వివాహం చేసుకొని అరణ్యానికి వెళ్ళిందే, అరణ్య శపథం సీతమ్మ తల్లికి లేకుండే. ఆమె హాయిగా అయోధ్యలైనా ఉండొచ్చు, లేదా రాముడు వచ్చే వరకు జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ తల్లి వెళ్ళవలసింది ఓన్లీ కేవలం రాముడే కదా. కానీ ఆ సీతమ్మ తల్లిని చూడండి. రామా, వివాహం తర్వాత నీవు సింహాసనం ఎక్కుతే నీ పక్కన రాజ్యనీతి కోసం కూర్చొని చర్చిస్తా. నీవు అరణ్యానికి వెళ్తే వలకల వస్త్రాలు ధరించుకుని నీవు నిర్మాణము చేసిన కుటీరముల యందు ఉంటూ నీవు అరణ్య ఫలములు తింటే అది కూడా నేను వాటిని కూడా ప్రసన్నంగా భుజిస్తాను. కానీ నీవు లేని నాకు ఈ అయోధ్య సుఖాన్ని ఇవ్వదు అంతే. అది సామాన్యమైన మనోధైర్యమా? సామాన్యమైన తపస్సా? ఈరోజు మనమందరము కూడా జానెడు భూమి తక్కువ వస్తే భర్తతో కొట్లాడుతున్నాం, జీవితాంతం రోధిస్తున్నాం. మరి సీతమ్మ తల్లి అయితే మహారాజు యొక్క కుమార్తె, మహారాజును చేసుకుంది, అయినా భర్తతోటి అరణ్యంలోకి వెళ్తుంది. ఈ చరిత్ర, ఈ ఆచరణ సామాన్యమైనది కాదు. అంటే
ఆత్మలు కూడా ఇంత గొప్ప పనులు చెయ్యగలుగుతాయా అంటే చెయ్యగలుగుతవి. ఎప్పుడైతే యథార్థమైన జ్ఞానం తెలుస్తుందో, యథార్థమైన జ్ఞానం మార్గం మనం స్వీకరిస్తామో, శరీరం వేరు, ఆత్మ వేరు, కర్మఫలాలు వేరు, సృష్టి ధర్మం వేరు, పరమాత్ముడు వేరు అని వీటన్నింటిని కూడా మనం తెలుసుకుంటామో, అప్పుడు మనము కూడా ఒక ఇతిహాసాన్ని నిర్మాణం చెయ్యగలుగుతాం. సీతమ్మ తల్లి గురువులు చెప్పిన దాన్ని ఆచరించింది, తన జీవితంలో అన్వయించుకుంది, ఎక్కడ అధైర్యపడలే, తన లోపల ఉన్న శక్తిని వెలిక్కి తీసుకోగలిగింది. ఇవాళ మనం అటువంటి సమస్యలు వస్తే విడాకులు చేసుకుంటాం, నీ దారి నీది, నా దారి నాది అంటున్నాం. కావాలంటే సీతమ్మకు ఒక అభిషేకాలు చేస్తాం, చీర కట్టిస్తాం, తాళి కట్టిస్తాం, ప్రతి సంవత్సరం తలంబ్రాలు పోస్తాం. కానీ సీతమ్మ లాంటి గుణాలని హిందువులు, హిందూ మహిళలు ప్రతినిత్యం రామాలయానికి వెళ్ళినటువంటి ఈ అమ్మలు కూడా సీతమ్మ లాంటి ఒక్క గుణాన్ని తమ ఇంట్లోకి తెచ్చుకోరు. మరి ప్రతినిత్యం గుడికి వెళ్తారు, ప్రతినిత్యం రామాలయానికి వెళ్తారు, రాముడికి ప్రతి సంవత్సరం వివాహాలు చేస్తారు. కానీ సీతమ్మ తల్లి లాంటి సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడలేకపోతున్నారు. అందుకనే జీవుడు ఎప్పుడు బ్రహ్మ కాలేడు, వేదాంతకారుడు, యథార్థవాది. నేను ఈ 3వ పాదములో కూడా ఆత్మ బ్రహ్మ కాలేదు, ఆత్మ ఇతిహాసాన్ని మాత్రమే నిర్మాణము చెయ్యగలుగుతుంది, బ్రహ్మ వేరు ఆత్మ వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇంతటితో ప్రథమ అధ్యాయములోని 3వ పాదాన్ని మనం ఈరోజు సమాప్తం చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.